ఈరోజు మా అత్తగారు నన్ను చూడాలి, సంతోషంతో ఏం చేస్తారో ఏమో. ఏంటి నాకు కూడా ఇంత తొందరగా లేచి వంట చేస్తుందా అని. ఏంటిది ఇది? వంట రూమ్లో కూర్చొని పిచ్చి లేచినట్టు నువ్వు ఒకటి కూకున్నది. ఏమైంది? ఒకదాన్ని నువ్వు ఒకటి కూకున్నావు? ఏం గుర్తుకొచ్చింది ఏంటి? ఏం లేదండి, ఈరోజు నేను తొందరగా లేచిన కదా, వంట చేస్తున్నా. అది అత్తయ్య గారు చూస్తే ఎట్లా ఫీల్ అవుతారేమో అని. ఏం ఫీల్ అవుతుంది? నాకు పని తప్పే అనుకుంటుంది అంతే. అయ్యో అట్లా కాదండి, ఎప్పుడు పని చేయను నేను, పని చేస్తుంటే చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నా. అవునులే, అది కూడా కరెక్టే. సడన్గా ఇట్లా నువ్వు కూడా షాక్లు ఇస్తే మా అమ్మకు కూడా పిచ్చిలేస్తుంది. అదేంటండి అట్లా అంటారు, పిచ్చిలేస్తుంది అంటారు? మరి ఇంకేమనుకోవాలి, సడన్గా నువ్వు ఇట్లా ఒకరోజు తొందరగా లేచి వంట చేస్తుంటే ఎవరైనా ఇదేం వింత అనుకుంటారు. రోజు లేస్తే ఎవరేమనుకోరు. సరే కానీ ఏం వంట చేస్తున్నావు? సాంబార్ అన్నం అండి. అవునా? ఏంటి మా అమ్మ ఈరోజు కనబడతలేదు, ఏడుకైంది? ఎప్పుడు తొందరగా 5 గంటలకు లేచి ఉరుడుతుండే. ఏమోనండి, నేను అదే చూస్తున్నా, పొద్దుగాల నుంచి కనిపిస్తలేదు. అవునా? సరే సరే, వంట అయితే చెప్పు, తిని నేను బయటకు పోవాలి, పని ఉంది నాకు. ఏంటి ఈరోజు నీకే పని లేదు, ఇంట్లోనే ఉంటా అని చెప్పాడు రాత్రి? అదేం లేదు, పని ఉంది నాకు, పని పడ్డది బయట పోవాలి. అవునా? సరే సరే అండి, మీరు వెళ్ళి కూర్చోండి, అవగానే నేను తీసుకొస్తాను. సరే, తొందర తీసుకురా. అరే, ఎవరైంది మా ఇంట్లో? కొత్తగానే పడుతుంది. ఇంటికి ఎవరు చుట్టాలు రారే? ఇంత పొద్దుగా ఎవరబ్బా? ఈ ఊర్లో కూడా ఎప్పుడు చూసినట్టే లేదు, కొత్తగానే పడుతుంది మనిషి. అమ్మా, ఎవరు కావాలి? అరే నేను రా, మీ అమ్మని. అరే ఏందమ్మా నువ్వు ఇట్లా తరేను, ఏమైంది నీకు? అరే ఏమైంది ఇప్పుడు, డ్రెస్ చేసుకున్నా. మరి ఆ చుట్టేంది అట్లా ఏడ్చినావు చిన్నపిల్లలాగా? ఏ ఈ డ్రెస్ మీదకి జుట్టు అట్లనే ఉండాలరా, అప్పుడే సెట్ అవుతుంది. ఏందే నువ్వు ఈ వయసులో కూడా ఎవరైనా చూసి అంత గలీజ్గా అనుకుంటారు. మావాడేంది ఎవరో పిల్లతోనో మాట్లాడతాడు, చక్కగా ఇంట్లో పట్టుకొచ్చిండేంది? అరే పిల్లని ఏడో చూసినట్టు కూడా లేదు, ఈ ఊరు పిల్ల కాదు, ఇక్కడ ఏం సిటీకించి పట్టుకొచ్చిండా ఏంది? రే ఎవరు రామే, ఇంటికి ఎవరిని దొరికొచ్చినావు? అరే నాయనా, నువ్వు చూస్తే బాగాలేతావు. మన ఊరు పిల్ల కానట్టుంది కదరా, ఏడికించి పట్టుకొచ్చినావు? ఒకసారి మాట తిరిగే. ఇదేంది ఇది? ఓష్ని, నీకేమైంది ఈ వయసులో గిట్లాంటి డ్రెస్సులు ఇస్తుడవు? అరే ఫ్యాషన్ అండి ఇది, మంచిగా అనిపించింది వేసుకున్నా. మరి ఆ జుట్టు ఏంది గట్లిడ్చి నువ్వు గాలికి? అది కూడా ఫ్యాషన్ అండి, గట్టి ఇడవాలి. ఎంత మంచిగా మంచిగా కనబడుతున్నానా లేదా? అట్లాగదే, ఊరోళ్ళ మధ్యలో పరువు తీస్తావు ఇట్లాంటి డ్రెస్సులు వేసి. ఎవరు చూస్తుంది, ఎవరేమని అనుకోకు, నా ఇష్టం, నేను వేసుకుంటా. గట్లాంటివి ఏందమ్మా, ఎవరైనా చూస్తే ఏంద్రా వీళ్ళ అమ్మకి ఇట్లాంటి డ్రెస్సులు వేస్తుంది గీ వయసులో అంటారే, మా ఇజ్జత్ పోతుంది. అరే నాకు తెలియదురా, ఎవరేమని అనుకోకు, నాకు సంబంధం లేదు, నాకు నచ్చింది నేను వేసుకున్నా. నువ్వేం నెత్తి ఖరాబ్ చేస్తుండే మనుషులకి, గీ వయసులో చేసే టైంలో చెయ్యాలి. నా ఇష్టం, నేను ఎట్లా జరుగుతుంది ఇప్పటికించి, మీరేమని అనుకోండి. ఏందమ్మా నువ్వు నెచ్చ ఖరాబ్ మాటలు మాట్లాడుతున్నావు, చెప్తుంటే అర్థమవుతుందా లేదా నీకు? అరే నువ్వు విన్నానే చెప్పరా, నేనేం విన్నాను. నీ డ్రెస్ నాకు నచ్చింది, నేను ఇట్లనే జుట్టు వేసుకుంటా, ఏమన్నా చేసుకోండి, ఇట్లనే బయట తిరుగుతా, బయటలతో ఇట్లనే మాట్లాడతా. అట్లా మాట్లాడుతుందండి, నేను ఇట్లనే మాట్లాడతా. జరుపు బయటకోవాలి. అరే మళ్ళీ బయటకోవాలంటావు, పిచ్చలో మేము మర్చిటోళ్ళము, ఇంకా డ్రెస్లు వేసుకొని బయట తిరిగితే ఏమి చెప్తుంటుంది, ఏమనుకుంటారు జనాలు? ఎవరేమని అనుకోవరా, నువ్వైతే జరుగు పక్కకి, బయట వాళ్ళే గాలాడతలేదు ఇంట్లో. ఇదేమైనా అమ్మ ఇట్లా చేస్తుంది? మరి నాకు అదే అర్థమవుతలేదురా, ఏమొచ్చింది దీనికి, దయ్యంకి ఇట్లా పట్టిందా ఇట్లా? ఏమో నేను చెప్తుంటలేదు కదా, ఏం చేయాలి ఇప్పుడు? ఏమన్నా చేయ నాకు, మంది తిడతారు అప్పుడు చక్కగా అవుతుంది, మనం ఏమనకూడదు, నీ ఇష్టం అట్లనే తిరగని చెప్పాలి. ఏమోనే, నువ్వే ఏదో ఒకటి అంటావంటే నువ్వే నేర్చిపెట్ట అంటున్నావు, ఏం చెప్పాలి మీకు? మరి ఇంకేం చేయాలిరా, ఏమనంటే నా ఇష్టం అంటుంది, ఇంకేం మాట్లాడుతాను చెప్పు? ఏమోనే, నాకు అర్థమవుతలేదు, ఊరలో ముందర చెప్పే కథరా ఇది. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు తెలుగు మజాగా ఛానల్. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. అందరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, అట్లా చేస్తే మేము చేసే వీడియోలు అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీరందరూ మాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్.
అవును ఫ్రెండ్స్, అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అందరూ లైక్ చేయండి.